వీరభద్రుని పుట్టిక ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అన్నది రోజు తెలుసుకుందాం. దక్ష ప్రజాపతి కూతురైన సతీదేవి శివుణ్ణి స్వయంవరంలో పెళ్లాడింది. కానీ అది దక్షునికి ఇష్టం లేదు. శివుని మీద కోపంతో ఈశ్వరుణ్ణి పిలవకుండా యాగం తలపెట్టాడు. పుట్టింటి మీద మమకారంతో పిలవకపోయినా సరే సతీదేవి ఆ యాగానికి వెళ్ళింది. అక్కడ తన భర్తకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆత్మాహుతి చేసుకుంది. ఈ విషయం విన్న పరమేశ్వరుడు కోపంతో తాండవం చేస్తూ తన కేశాన్ని పీకి నేలకేసి కొట్టాడు. అప్పుడు ఉద్భవించిన ఉగ్రరూపమే వీరభద్రుడు. ఆకాశమంత ఎత్తున కారుమేఘపు ఛాయతో పదుల కొద్దీ ఆయుధాలను ధరించిన చేతులతో వీరభద్రుడు ఆవిర్భవించాడు. ఆయనకు తోడుగా అవతరించిన శక్తి స్వరూపమే భద్రకాళి. శివుని ఆజ్ఞ మేరకు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి వారిద్దరూ బయలుదేరారు. అక్కడ వీరభద్రుడు చేసిన వీరంగం సామాన్యమైనది కాదు. దేవతలందరూ కలిపి కూడా ఆయన్ని ఆపలేకపోయారు. చివరికి విష్ణుమూర్తి ప్రయోగించిన సుదర్శన చక్రాన్ని కూడా ఆయన మింగేశారు. చివరికి వాళ్ళందరూ తప్పుకోవడంతో దక్షుని శిరస్సు ఖండించి దక్షయజ్ఞం ధ్వంసం చేశారు.